This call is now being recorded. సో ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మనము మిడ్ నైట్ సర్వీస్ రోజు చెప్పుకున్నాము, ఈ నెల దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానము ఇది. దీని మీద సో బైబిల్ ఏం చెప్తుంది, మనము ఈ వాక్యాన్ని ఎలా డీల్ చేయాలి. సో వస్తాయి ఈ జీవితం అన్నాక, ఈ విశ్వాస పోరాటం అన్నాక శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఉపద్రవాలు, అల్లజడులు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఏది కూడా ఏమాత్రము హాని చేయదు అని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. సో సో మీరు నన్ను నమ్ముకున్నంత మాత్రాన మీకు శ్రమలు రావనైతే దేవుడు ఎక్కడా చెప్పలేదు. సో నువ్వు నమ్ముకున్నంత మాత్రాన నీకు కష్టాలు రావనైతే ఎక్కడ చెప్పలేదు, పరీక్షలు రావనైతే ఎక్కడ చెప్పలేదు. తప్పకుండా పరీక్షలు వస్తాయి, తప్పకుండా శ్రమలు వస్తాయి, తప్పకుండా శోధనలు వస్తాయి. సో అది ఏది కూడా ఏమాత్రము హాని చేయదు. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు, వాక్యంలో బలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత అపవాది వచ్చి శోధిస్తాడు. సో శోధించినప్పుడు యేసు ప్రభు వారు వాక్యంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఆ శోధనను జయిస్తాడు. ఏమీ చేయలేకపోయాడు అపవాది యేసు ప్రభు వారిని ఆ పరీక్ష వచ్చినప్పుడు. సో కాబట్టి నువ్వు ప్రార్థించుకో, ఏది నీకేమాత్రము హాని చేయదని దేవుడు చెప్తున్నాడు. సో చూద్దాము. సో లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము. నేను మళ్ళొకసారి రీక్యాప్ చేస్తున్నా, ఎందుకంటే చాలా రోజులైంది ఈ వాక్యం చెప్పి. మళ్ళొకసారి ఆ స్క్రిప్చర్స్ అన్నిటిని కూడా మీకు రీక్యాప్ చేస్తున్నాను. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూసారా అండి, దేవుడు శత్రువు బలవంతటి మీదను మనకు అధికారం అనుగ్రహించున్నాడు. సో నీ దగ్గర ఒక అథారిటీ ఉంది, గుర్తు పెట్టుకోండి. అదే ఆ ప్రేయర్ అనే అథారిటీ ఉంది, వాడండి ఆ ప్రేయర్ ని. ఇప్పుడు ఎలా అంటే అమ్మా, బలంతటి మీద, శత్రువు బలవంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చేశాడు దేవుడు. యూ హ్యావ్ ఆల్రెడీ పవర్ టు డిసీట్ ద డెవిల్, టు డిఫీట్ ద ఎనిమీ. సో ఆ ఎనిమీని ఎదుర్కోవడానికి నీ దగ్గర ఒక శక్తి ఉంది. అందుకే ఎవరు కూడా అపవాది కానీ వాడి అనుచరులకు కానీ భయపడద్దు. ఎప్పుడు కూడా నీకు వస్తున్న శ్రమలకు, పోరాటాలకు భయపడద్దు. నీకు వస్తున్న అవమానాలకు, అల్లజడిలకు నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ దగ్గర ఒక పవర్ ఉంది, ఆ పవర్ వాడేసాయి. నీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక, అంతే చాలు. ఒక వర్డ్ రిలీజ్ చేయండి. యూ హ్యావ్ అథారిటీ ఇన్ యువర్ మౌత్. నీ మౌత్ లోనే ఒక అథారిటీ ఉంది. సో కమాండ్ చేయండి, రిబ్యూక్ చేయండి. సో నీకున్న శ్రమల మీద అధికారం ఉంది, నీకున్న పోరాటాల మీద జయించే అధికారం ఉంది. ఒకటే గుర్తు పెట్టుకున్నామా, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఒక వీరుడు లాగా, ఒక ధీరుడు లాగా ఉండాలి, భయస్థుడు లాగా ఉండకూడదు. సో ఎందుకంటే నీ దగ్గర ప్రార్థన అధికారం ఉంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరులు ఉంటారు, వాళ్ళకు చేతికి ఒక కత్తి ఇస్తారు, ఆ కత్తిని పట్టుకొని వాళ్ళు ముందరికి వెళ్తారు. లేకపోతే యుద్ధం జరిగేటప్పుడు మీరు చూడండి, చేతులలో గన్నులు ఉంటాయి, ఆ గన్నులు పట్టుకొని ముందరికి వెళ్తారు, సాగిపోతారు. వాళ్ళు ఎక్కడ భయపడరు, శత్రువుకి భయపడరు, ఎందుకంటే వాళ్ళ చేతుల విపన్స్ ఉన్నాయి. సో అలాగే మన చేతిలో కూడా ఒక విపన్ ఉంది, ప్రేయర్ అనే విపన్ ఉంది. సో దాన్ని పట్టుకొని నువ్వు ముందరికి సాగుతూనే ఉండు. అందుకే ఏది నీకేమాత్రము హాని చేయదు. సో ఆ విపన్ని వాడనంత వరకు నీకు ప్రాబ్లం అవుతుంది, ప్రేయర్ అనే విపన్ వాడనంత వరకు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, మనం ఒక వీరుల్లాగా ఉండాలి, ఒక ధీరుల్లాగా ఉండాలి. శ్రమలకు, పోరాటాలకు భయపడద్దు. శ్రమలకు, పోరాటాలకు మనం కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఎందుకంటే నీ దగ్గర ప్రేయర్ అనే ఆయుధం ఉంది కాబట్టి దాన్ని వాడు. ఎందుకంటే దేవుడు నీకు ఆల్రెడీ ఒక అధికారాన్ని ఇచ్చేశాడు, శత్రువులన్నిటి మీద జయించే అధికారాన్ని నీకు ఇచ్చేశాడు, అనుగ్రహించాడు. కాబట్టి ఏది మీకు ఎంత మాత్రమో హానిచేయదు. యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోను గాక, ఇలా కమాండ్ చేయండి. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక, యేసు నామంలో నాకు ఉద్యోగం వచ్చును గాక, అలా కమాండ్ చేయండి. సో యేసు నామంలో నా శరీరంలో స్వస్థత వచ్చును కాక. ఇప్పుడు నీ శరీరంలో రోగాలు ఉన్నాయనుకోండి, చెయ్యి వేసుకోండి, ఇక్కడ చెయ్యి పెట్టుకోండి, తల మీద చెయ్యి పెట్టుకోండి. యేసు నామంలో నా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి రోగము, ప్రతి జబ్బు, ప్రతి వ్యాధి యేసు నామంలో బయటికి వెళ్ళిపోను గాక అని ఇలా కమాండ్ చేయండి. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు, అధికారాన్ని వాడండి. బలవంతటి మీద అధికారం ఇచ్చాడు. అందుకే మనము ఎలా ఉండాలంటే ఒక వీరుడిలాగా, ఒక ధీరుడిలాగా, ఒక శూరుడిలాగా ఉండాలి. మనకు వస్తున్న శ్రమలకు భయపడద్దు, ఎందుకంటే నీ దగ్గర పవర్ఫుల్ వీపన్ ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసు నామంలో నా పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చును గాక, యేసు నామంలో నా ప్రతి రోగము, ప్రతి జబ్బు, ప్రతి వ్యాధి బయటికి వెళ్ళిపోను గాక, యేసు నామంలో నాకున్న దరిద్రము, పేదరికము వెళ్ళిపోను గాక అని ఇలా కమాండ్ చేయండి, ఇలా వర్డ్స్ ని రిలీజ్ చేయండి.
చాలా మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే నీకు అథారిటీ ఉంది. నీ నోట్లో ఒక అథారిటీ పెట్టాడు. ఎవరి మీద? శత్రువుల బలమంతటి మీద నువ్వు అథారిటీ ఇచ్చాడు నీకు. సో కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలు మనల్ని ముంచివేయవు. నష్టాలు వస్తాయి, అవి మనల్ని ముంచివేయవు. శోధనలు వస్తాయి, అవి మనల్ని ముంచివేయవు. వేదనలు వస్తాయి, అవి మనల్ని ముంచివేయవు. సో ఏది వచ్చినా కూడా నిన్ను ఏది వచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డావంటే అది నీకు వీక్ అయిపోతావు. సో నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటావో అపవాది వీక్ అవుతాడండి. నువ్వు ఎప్పుడైతే వీక్ అవుతావో అపవాది స్ట్రాంగ్ అవుతాడు. సో అందుకే నువ్వు ఎప్పుడైనా స్ట్రాంగ్ గా నిలబడు. నా పక్షాన యేసయ్య ఉన్నాడు, నాకు ఏ మాత్రము హాని చేయదు. నా దగ్గర ప్రేయర్ అనే విపన్ ఉంది, ఏ మాత్రము నాకు హాని చేయదు. అందుకే నీ లోపల బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్ ఉంది అనుకోండి, ఐ కమాండ్ మై బీపీ కమౌట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బాడీ. I command my sickness come out of from this body. I command my fever come out of from this body. అని ఇలా ప్రేయర్ చేయండి, ఇట్లా అనాయింటింగ్, ఇట్లా ఫోర్స్ తోటి రిలీజ్ చేయండి. వర్డ్ అది వెళ్ళిపోతుంది. సో అంత అధికారం ఇచ్చాడు దేవుడు మనందరికీ కూడా. అది ఇన్విజువల్ పవర్ ఉంది మనందరి లోపల. అందుకే భయపడద్దు ఎప్పుడైనా కూడా. ఆర్మీ వాళ్ళని చూడండి, గన్ను పట్టుకొని వాళ్ళు ముందరికి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వీపన్స్ ఉంటాయి కాబట్టి. శత్రువు మీద అధికారం, శత్రువుని ఓడించడానికి వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వీపన్స్ ఉంటాయి. అలాగే నీ శత్రువుని కూడా ఓడించడానికి కూడా దేవుడు నీకు ఒక పవర్ఫుల్ వీపన్ ఇచ్చాడు. వాడండి దాన్ని. ఎప్పుడు కూడా వీక్ కావద్దు, ఎప్పుడు కూడా మనం బలహీనంగా ఉండద్దు. సో మనం ఎలా ఉందంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి వీటన్నిటిని జయించవచ్చు మన అందరం కూడా. అందుకే ఈ రోజు నుంచి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఏ మాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు. ఆర్థిక సమస్యలు నన్ను, నా కుటుంబానికి హాని చేయవు. ఆ దరిద్రము నన్ను, నా కుటుంబానికి హాని చేయదు. ఆ పేదరికము నన్ను, నా కుటుంబానికి హాని చేయదు. ఈ రోగాలు, ఈ జబ్బులు, వ్యాధులు ఏది నా కుటుంబానికి హాని చేయదు. ఎందుకంటే యేసయ్య మన పక్షాన నిలబడ్డాడు. ప్లస్ మనకు కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, అథారిటీని ఇచ్చాడు. సో ఆ అథారిటీని వాడాలి ఎప్పుడైనా కూడా. సో మీ మనసు బాగాలేదు, యేసు నామంలో నా మనసు స్వస్థత పడును గాక, ఆమేన్. మీరు భయం వేస్తుంది, యేసు నామంలో నా భయము వెళ్ళిపోను గాక, ఆమేన్. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. నువ్వు ఆయన నామాన్ని రిలీజ్ చేస్తున్నావు, ఆయన నామాన్ని వాడుతున్నావు. ఆయన నామంలో అధికారం ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది, ఆయన నామంలో జీవం ఉంది, ఆయన నామంలో ఓదార్పు ఉంది. నువ్వు ఆ నామాన్ని వాడినప్పుడు మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఆన్ ద హెవెన్ ఇన్ ద ఎర్త్, ఈ ఎర్త్ లో, ఆ పరలోకంలో మోస్ట్ పవర్ఫుల్ నేమ్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఆ పేరు నేను వాడుతున్నావు. సో ఆ పేరులోనే అధికారం ఉంది. సో కాబట్టి నువ్వు భయపడకు ఏ విషయంలో కూడా. మళ్ళీ చెప్తున్నామా, వీక్ గా ఉండద్దు, ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. భయపడద్దు ఏ విషయంలో కూడా, స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. నా దగ్గర యేసయ్య ఉన్నాడు, యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నాకు ఏమీ జరగదు అన్న గట్టి ఓదార్పుతో మనం ముందరికి వెళ్ళాలి. వస్తాయి, నాకు కూడా వస్తాయి శ్రమలు, పోరాటాలు. బట్ అప్పుడే నేను ఈ ప్రేయర్ అనే విపన్ని వాడతాను, వాడి నా పరిస్థితులను మార్చుకుంటాను, నా యొక్క సిచ్యువేషన్స్ ని చేంజ్ చేసుకుంటాను. ఏదో మీకు ఎంత మాత్రం హాని చేయదు. దొంగతనమునకు, హత్య, నాశనమునకు చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో చూసారా అండి, అపవాది ఎప్పుడైనా మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. సో నీ దగ్గరికి అపవాది వచ్చాడా నిన్ను నాశనం చేయడానికి, దొంగ చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడా? అయితే దేవుడు వస్తాడట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, జీవము ఇవ్వడానికి, నేను సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి తిని అని అంటున్నాడు. నిశ్చయంగా చెప్పుచున్నాను. సో అపవాది వస్తాడు నీ దగ్గరికి, ఏం చేయలేడు. నీకు సమస్యలు వస్తాయి, ఏమి చేయలేవు. నీకు పోరాటాలు వస్తాయి, అవేమి చేయలేవు. ఎందుకంటే నీకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి యేసయ్య అక్కడ ఉంటాడు. సో అందుకే యూజ్ దట్ విపన్, ప్రేయర్ అనే విపన్ ని వాడండి, ధైర్యంగా వాడండి. కమాండ్ చేయండి, వాయిస్ లో కమాండింగ్ ఉండాలి. అర్థమవుతుందా? వాయిస్ లో కమాండింగ్ ఉండాలి. యేసు నామంలో ఇది వెళ్ళి పోను గాక అని ఒక వర్డ్ రిలీజ్ చేయండి, అవి పారిపోతాయి. సో నీకు ఏ శోధనలున్నా, ఏ వేదనలున్నా వెళ్ళిపోతాయి. సో నువ్వు బలహీనుడు కావద్దు ఎప్పుడైనా కూడా. నువ్వు బలహీనుడు కావద్దు, బలహీనురాలు కావద్దు. స్ట్రాంగ్ ఉండాలి, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. సో చూసారా, నేనే ఉన్నాను కదా నీకు, నువ్వెందుకు భయపడుతున్నావు? నేనే కాపరిలాగా నీకున్నాను, నీకు, నీ కుటుంబానికి నేను కాపరిలాగా ఉన్నాను, నీకు, నీ శ్రమలకు, పోరాటాలకు నేను కాపరిలాగా ఉన్నాను.
నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను, నువ్వేం భయపడకు, నీకేది ఏమాత్రము హాని చేయదు. గుర్తు పెట్టుకోండి, గొర్రెలకు మంచి కాపరి అనే మనకు, మన కుటుంబాలకు, మన సంపాదించే సంపాదనకు, మన ఆత్మలకు, మన ఆత్మీయతకు ఆయన కాపరిలాగా ఉన్నాడు. ఎవరు? యేసయ్య. గొర్రెలకు తన ప్రాణము పెట్టును. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సో ఇలా ప్రాణం పెట్టిన కాపరి మనకున్నంగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విశ్రాంతి? చాలా మంది దేవుడు ఉన్నాడన్న ధైర్యం కంటే అపవాది ఉన్నాడన్న భయం ఎక్కువ. భయపడొద్దండి, అపవాదికి ఎప్పుడు భయపడొద్దు. నీ ఇంట్లో డార్క్నెస్ కనపడ్డది, భయపడాల్సిన అవసరం లేదు. అపవాది మనల్ని చూసి భయపడతాడు. మీకు తెలుసో తెలియదో, అపవాది మనల్ని చూసి భయపడతాడు. నువ్వు ప్రార్థన పరురాలవైతే నీ దగ్గరికి రానే రాడు, గజగజ వణుకుతాడు. సో నీ లోపల ప్రార్థించే శక్తి ఉన్నదనుకోండి, దేవుడు అపవాది రాడు, ప్రార్థన పరుల దగ్గరికి రాడు. వస్తే వాడికే నాశనము, వస్తే వాడే మరణించిపోతాడు, వస్తే వాడికే ప్రాబ్లమ్స్ అవుతాయి, వాడే కొట్టుకపోతాడు. అందుకే భయపడతాడు. అపవాది మనల్ని చూసి భయపడతాడు, నువ్వు అపవాదిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే యేసయ్య మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి ఉన్నాగా నువ్వెందుకు భయపడుతున్నావు? ఏది ఏమాత్రము నీకు హాని చేయనీయకుండా యేసయ్య కాపాడుకుంటాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. చూసారా అండి, నేను జీతగాన్ని కాదు, నేను కాపరిని అంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి, కాపరికి ఒక 30 గొర్రెలు ఇచ్చామనుకోండి, బాగా కాస్తాడు. ఆ 30 గొర్రెలకు ఎలాంటి గొర్రెలు రాకుండా, ఎలాంటి మేకలు రాకుండా, సింహాలు రాకుండా, ఎలుగుబంటులు వచ్చి ఆ యొక్క గొర్రెలను ఎత్తుకపోకుండా, చంపకుండా కాపాడుతాడు. ప్రాణం తెగించి మరి ఆ గొర్రెలను కాపాడుతాడు. అదే ఆ కాపరి కనుక ఒక జీతగానికి ఇచ్చాడు అనుకోండి, అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు జీతగాడు కాదు, కాపరి అంటున్నాడు. నేను మీకు కాపరిలాగా ఉన్నాను. సో జీతగాడైతే గొర్రెల కాపరి గనక, గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. కానీ మన యేసయ్య ఎవరు? కాపరి. మనం ఎవరము? ఆయన నమ్ముకున్న గొర్రెలము. సో కాబట్టి మనంతా ఎవరి వాళ్ళము? ఆయన వాళ్ళము. ఆయన వాళ్ళని ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును, తోడేలు ఆ గొర్రెలను పట్టి జరగొట్టును. ఎవరు? జీతగాడైతే. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? నీకేమాత్రము నేను హాని చేయకుండా నీకు, నీ జీవితానికి నేను కాపరిలాగా ఉన్నాను అంటున్నాడు. సో నమ్మాలి మనము, ఈ వర్డ్ వినడం కాదు, నమ్మాలి. సో ఆయన జీతగాడు కాదు, కాపరి. జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను. సో జీతగాడు ఏం చేస్తాడు? ఈ గొర్రెలు ఏమన్నా కానీ నాకు సంబంధం ఏంటి? ఆ ఎలుగుబట్టి రాని, తోడేళ్ళు రాని, సింహం రాని, నేను వదిలేసి వెళ్ళిపోతాను, నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటాను, ఈ గొర్రెలు ఏందన్నా పోని అని అంటాడు. కానీ మన దేవుడు ఎవరు? యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన వదిలేసి పోడు, వదిలించుకొని పోడు. కాబట్టి ఏది ఏమాత్రము హాని జరగకుండా ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. నీకు జ్వరం వస్తుంది, అది ఏమి నిన్ను హాని చేయదు. నీకు రోగం వస్తుంది, అది ఏది నీకు హాని చేయదు. అలజడి వస్తుంది, ఏది నీకు హాని చేయదు. ఎన్నో అవమానాలు, నిందలు వస్తాయి, ఏది నీకు హాని చేయదు. నువ్వు ప్రార్థించుకో చాలు, అథారిటీతో ప్రార్థించండి. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో ఒక పవర్ రావాలి, ప్రార్థనలో ఒక ఫోర్స్ రావాలి, ప్రార్థనలో ఒక స్ట్రెంగ్త్ రావాలి. సో మనం ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే అథారిటీతో ప్రార్థించాలి. దేవుడు నీకు ఒక అథారిటీ ఇచ్చేసాడు, ఆ అథారిటీని వాడండి. అధికారాన్ని ఇచ్చేసాడు, అధికారాన్ని రిలీజ్ చేయండి. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక. ప్రతిరోజు ఇలా అనండి చాలు. అదే ఒక రోజు వెళ్ళిపోతుంటా అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. సో ఆయన మిమ్ముని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. సో ఇప్పటిదాకా దేవుడు నేను మంచి కాపరిని, నువ్వేం భయపడకు, నీకేది హాని చేయదు అని అంటున్నాడు. సో చూసారండి, కాపరి యొక్క లక్షణాలు మీరు అర్థం చేసుకోవాలి, మనందరం అర్థం చేసుకోవాలి. కాపరి యొక్క లక్షణం ఏంటిదంటే, ఎన్ని కష్టాలు గొర్రెలకు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కూడా, అపవాది శక్తులు కావచ్చు, లేకపోతే మేకలు, తోడేళ్ళు, లేకపోతే సింహాలు, పులులు ఎక్కడికి వచ్చినా కూడా దాన్ని కాపాడుకుంటాడు ఆ యొక్క గొర్రెల కాపరి. అలాగే నీ దగ్గరికి ఎన్ని అపవాది శక్తులు వచ్చినా, నీ దగ్గరికి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, వదిలిపెట్టాడు ఆయనే. కాబట్టి నిన్ను గూర్చి ఆయన చింతించాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. చింత అనేది చాలా డేంజర్ అండి, చింత అనేది చాలా డేంజర్. దేని గురించి చింతించదు, ఎక్కడిదక్కడదే వదిలేయాలి, ఏ రోజుది ఆ రోజుదే వదిలేయాలి, ఎప్పటిదప్పుడే వదిలేయాలి.
నిన్ను ఎవరన్నా వెనకాల తిట్టినా నువ్వు చింతించకు. నీ గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడినా చింతించకు. నిన్ను అవమానపరిచినా చింతించకు. నీ మీద నింద వేసినా చింతించకు. నీ కష్టాలు బాధలు ఎక్కువైనా చింతించకు. కానీ ఏం చేయాలి? ప్రార్థించుకో నువ్వు. అయ్యా నాకు ఈ అవమానం వచ్చింది, తీసివేయి. నాకు ఈ బలహీనత వచ్చింది, తీసివేయి. లేకపోతే నువ్వే ప్రార్థించుకో. ఈ యొక్క అవమానాలన్నీ యేసు నామంలో వెళ్ళిపోవును కాక. ఏ శత్రువు అయితే నన్ను అటాక్ చేస్తున్నాడో ఆ శత్రువు ఏడింతలుగా వెనుకకు వెళ్ళిపోను గాక. చూసారా, ఇలా పవర్ ఉంది, నీ లోపల పవర్ ఉంది, ఇండివిజువల్ పవర్ ఉంది. ఆ పవర్ ని వాడినప్పుడు అవి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మన గురించి ఆయన చింతించున్నాడు. నువ్వు చింతించమాక, నువ్వు ప్రార్థించు. లార్డ్ జీసస్ యేసు నామంలో ఇవన్నీ తీసివేయండి, యేసు నామంలో వదిలేసేయండి. సో అని ఇట్లా అథారిటీ నేను చెప్తున్నా కదా, మీ అందరిలో కూడా ఒక అథారిటీ, మన అందరిలో కూడా ఒక అథారిటీ పెట్టాడు దేవుడు. అథారిటీని వాడండి, ఆ అధికారాన్ని వాడండి. సో ఇట్స్ అ న్యూ లెవెల్ ఆఫ్ ప్రేయర్ అండి, న్యూ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ఎందుకంటే నాకు యేసు నామంలో జాబు వచ్చును గాక. ఐ మీన్ అంతే, ఇది అధికారం ఉంది నీకు, అలా పలకడానికి నీకు అధికారం ఉంది. ఆ యేసు నామంలో ఆ జాబు పొందుకోవడానికి నీకు అధికారం ఉంది. యేసు నామంలో నాకు వీసా వచ్చును గాక. ఐ మీన్ సో అంతే, అంటే నీకు ఆ అధికారం ఉంది, ఆ అధికారంతో వచ్చేస్తాయి. ఆయన ఏమన్నాడు? ఈ కొండను చూసి అక్కడికి వెళ్ళిపో అనమన్నాడు. అర్థమవుతుందా? నీకు విశ్వాసంతో ఒక మాట పలకమన్నాడు. నీ కొండను చూసి సముద్రంలో పడిపో అంటాడు. సో పడిపోతుంది. అలా అథారిటీ ఇచ్చేశాడు దేవుడు నీకు. నీ నోటికి లోపలనే ఆశీర్వాదం ఉంది, నీ నోటి లోపలనే అధికారం ఉంది. సో దాన్ని ఉపయోగించు. ఏది ఏ మాత్రము హాని చేయదు. నీకు జ్వరం వచ్చిందా? ప్రార్థించేసే, యేసునామంలో నా జ్వరము తగ్గిపోను గాక. అథారిటీ, అధికారాన్ని చూపించండి. శత్రువు బలవంతటి మీద మన అందరికి అధికారం ఇచ్చాడు. కాబట్టి నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యాయత్తు ఆయన మీద వేయి, ఆయన మీద వేయి. ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే రక్షించుకుంటాడు, ఆయనే కాపాడుకుంటాడు, ఆయనే ద్వారాలను ఓపెన్ చేస్తాడు. కాబట్టి నువ్వు దేని గురించి భయపడకు. ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు. సో మీరు ఇది మెడిటేట్ చేయాలి. మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఏది నాకు ఏ మాత్రము హాని చేయదని ఇలా వర్డ్ని అనుకోవాలి, మెడిటేట్ చేయాలి. ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు, ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు అని మెడిటేట్ చేయండి. అప్పుడు ఇమ్మీడియట్ గా మీకు ఓదార్పు వస్తుంది. ఎందుకంటే ఇది వర్డ్ అండి, పవర్ఫుల్ వర్డ్. బైబిల్లో ఉన్న ఈ వచనాలన్నీ మోస్ట్ పవర్ఫుల్. ఇవి యూజ్ చేయాలి మనము. నీకు సడన్ గా ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది, ఏది ఏ మాత్రము నాకు కానిచ్చేది, యూజ్ దిస్ వర్డ్, రిలీజ్ దిస్ వర్డ్. ఈ బైబిల్ వర్డ్స్ ని రిలీజ్ చేసాం అనుకోండి, అక్కడ అపవాది వెళ్ళిపోతాడు. సో అందుకే వర్డ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చినప్పుడు ఆయన ఏం రిలీజ్ చేశాడు? వర్డ్ రిలీజ్ చేశాడు. ఇది బైబిల్లో ఇది ఇలా రాయబడి ఉంది, నేను దేవుణ్ణే మొక్కుతాను, నిన్ను మొక్కను అంటాడు. మనిషి రొట్టె ముక్క వల్ల కాదు, రొట్టె ముక్క వల్ల కాదు, దేవుడి మాట వల్ల కూడా బ్రతుకుతాడు. చూసారా, వర్డ్ రిలీజ్ చేశాడు. అందుకే నువ్వు కూడా వర్డ్ రిలీజ్ చేయి. ఏదైనా వర్డ్ రిలీజ్ చేయి, అథారిటీతో వర్డ్ రిలీజ్ చేయి. నీకైనా కష్టం వచ్చిందా? ఏది ఏ మాత్రం నాకు హాని చేయదు అని రిలీజ్ చేసేసాయి. ఆ వర్డ్ రిలీజ్ చేసినప్పుడు ఆ వర్డ్ ప్రకారంగా నీకు రిలీజ్ అవుతుంటది. బైబిల్ వర్డ్స్ ని రిలీజ్ చేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకుగా ఉండుడి. సో 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకగా ఉండడి. సో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లనే ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. సో అపవాది యొక్క లక్షణము, వాడి యొక్క డ్యూటీ ఏంటంటే మనల్ని పడగొట్టాలని, మనల్ని బ్యాడ్ గా చేయాలని, లేకపోతే మనల్ని నష్టపరచాలని. అంతే, ఏమి లేదు. మీరు అపవాది అనగానే వాళ్ళు వచ్చి కొడతాడు, తిడతాడు, లేకపోతే ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతాడు, అలాంటివి ఏముండయండి. గుర్తుపెట్టుకోండి, మీరు అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు, వాడి అనుచరులకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థనలో గడుపు చాలు, వాడే నిన్ను చూసి భయపడి పారిపోతాడు. అపవాది ఏంటిది, ఏం చేస్తాడు? అంటే వచ్చి డిస్టర్బెన్సెస్ చేస్తాడు. ఆ డిస్టర్బెన్సెస్ రాకుండా నువ్వు ప్రార్థించుకో, అవి వెళ్ళిపోతాయి. ఏ విషయంలో నీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో ఆ డిస్టర్బెన్సెస్ గురించి నువ్వు ప్రార్థించు. ఫైనాన్సెస్ విషయంలో డిస్టర్బెన్స్ ఉందా? ఆ ఫైనాన్స్ విషయంలో డిస్టర్బెన్సెస్ పోవాలని ప్రార్థించు. జాబ్ విషయంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఆ జాబ్ విషయంలో డిస్టర్బెన్సెస్ పోవాలని ప్రార్థించు. అంతేకాని నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు భయపడకండి ఏ విషయంలో. నిబ్బరమైన బుద్ధి గల వారై మేలుకోగా ఉండడి. మీ విరోధైన అపరాధి గర్జించు సింహం వల్లనే ఎవరిని మింగుదనా అని వెతుకు తిరుగుతున్నాడు. వాడు తిరుగుతాడు, కానీ దేవుడు మాత్రం మనల్ని వాడి చేతికి అప్పచెప్పనివ్వడు. ఎందుకంటే ఆయన కాపరి, ఆయన మనకు కాపరి లాగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితులకు, శ్రమలకు, పోరాటాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రే చేసుకోండి, మళ్ళీ అథారిటీతో ప్రార్థించండి. సో
లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చూసారా అండి, విశ్వాసంలో స్థిరంగా ఉండి వారిని ఎదిరించమంటున్నాడు. సో నీ ప్రేయర్ ద్వారా ఎదిరించు. నువ్వు ప్రార్థన ద్వారా సమస్తాన్ని చక్కబెట్టుకోవచ్చండి. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చూడొచ్చు, అనేక అద్భుతాలు చేయొచ్చు. ప్రార్థన ద్వారా అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలకు నువ్వు పునాది వేయచ్చు. సో విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించడి. స్టేబుల్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో నిలకడగా ఉండండి. శ్రమలు నెరవేర్చు అని ఎరిగి, శ్రమలు వస్తాయి కానీ విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. పోరాటాలు వస్తాయి, విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. ఇప్పుడు అపవాది ఏమి చేయడండి, మీరు అనుకున్నట్టుగా ఆ సినిమాలలో చూపించినట్టుగా ఆ కొట్టుడు, తీసుకెళ్ళుడు, కొట్టుడు, రక్కుడు, చంపుడు ఇలాంటి ఏముండయి. వస్తాడు జస్ట్ డిస్టర్బెన్సెస్, భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ పెట్టాలని, లేకపోతే ఆర్థిక సమస్యలో డిస్టర్బెన్సెస్ పెట్టాలని, లేకపోతే నీ ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ తీసుకురావాలని, ఇవన్నీ చిన్న చిన్న ఇట్లా చేస్తుంటా అంటాడు. అవన్నిటికీ నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నిజంగా ప్రార్థనా పరుడైతే వాడు నీ జోలికి కూడా రాడు, నీ దగ్గరికి రాడు. వస్తాడు, చూస్తాడు, నీ ప్రార్థనను చూసి భయపడి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థనతోటి యేసు నామంలో ఈ అపవాది శక్తులన్నీ కాల్చి బూడిదవును కాక అనగానే అవి కాల్చి బూడిదవుతాయండి. నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ లైస్. ఇట్లా యేసు నామంలో నా ఉద్యోగ విషయంలో డిస్టర్బెన్స్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులు కాల్చి బూడిదవును కాక అనగానే అవి కాల్చి బూడిదైపోతాయి, వెళ్ళిపోతాయి. ఆ యేసు నామాన్ని వాడినప్పుడు అవే భయపడి పారిపోతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఎదిరించమంటున్నాడు. సో నీకున్న శ్రమలు, పోరాటాలు, నీకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అలజడులను ఎదిరించు నువ్వు. నేను అందుకే అంటున్నాను కదా, నీ కష్టం వచ్చిందా నువ్వు వీక్ కాకు, స్ట్రాంగ్ కా. ఇంకా కష్టం వచ్చిందా ఇంకా స్ట్రాంగ్ కా, ఇంకా కష్టం వచ్చిందా స్ట్రాంగ్ కా. నీ ధైర్యము వాటన్నిటిని తొక్కి వేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు అన్నిటిని ఎదుర్కోగలుగుతారు, అన్ని శ్రమలను, పోరాటాలను ఎదుర్కోగలుగుతారు. సో నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అనుకోండి. ఈ వచనం కూడా రిలీజ్ చేయాలి. సో నీకేమైనా కష్టం వచ్చిందా నువ్వు వీక్ కావద్దు, నీకేమైనా కష్టం వచ్చిందా నువ్వు కృంగిపోవద్దు, నీకేమైనా కష్టం వచ్చిందా కృషించిపోవద్దు. నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు ఓదార్చుకొని రెట్టింపు బలాన్ని తీసుకొచ్చుకోవాలి. అందుకే సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. నీకు నువ్వు ఓదార్చుకో, నీకు నువ్వు బలాన్ని తెచ్చుకో. నేను అంతే చేస్తానండి. ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి రెట్టింపు సహనం కావాలి, రెట్టింపు శక్తి కావాలని అడుగుతాను వాటిని ఎదుర్కోవడానికి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరుడు వాడు ట్రైనింగ్ తీసుకొని యుద్ధంలో దిగుతాడు, అంతేగాని యుద్ధము వద్దు అనుకొని వెనుకకు రాడు. సో అలాగే నీ కష్టం వచ్చిందా ఆ కష్టాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్ళు. అది ఎప్పుడు నీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడే. ఎదుర్కొంటూ వెళ్ళాలి, దూసుకుంటూ వెళ్ళాలి. సో ఏది ఏమాత్రము నిన్ను హానించేది. ఎదిరించమంటున్నాడు దేవుడు, నీ కష్టాన్ని ఎదిరించమంటున్నాడు, నీకున్న శ్రమలను, పోరాటాలను ఎదిరించమంటున్నాడు దేవుడు. సో అందుకే నువ్వు ఎదిరించాలంటే ఏం కావాలి, నీ లోపల ఆ కష్టానికి మించిన శక్తి కావాలి, ఆ కష్టానికి మించిన సామర్థ్యము కావాలి, ఆ కష్టానికి మించిన విశ్వాసము కావాలి. అప్పుడు వీటన్నిటిని తొక్కివేయచ్చు. సో నీ కష్టం ఇక్కడ ఉంది, నీ యొక్క బాధ ఇక్కడ ఉంది, నీ యొక్క భయం ఇక్కడ ఉంది. సో నువ్వు మ్యాచ్ కాలేవు. నీ కష్టం ఇక్కడ ఉంది, నీ ధైర్యం ఇక్కడ ఉంది, అప్పుడు నువ్వు దీన్ని తొక్కివేయగలుగుతావు. అంతే కదండి. ఇప్పుడు నీకు జ్వరము, దగ్గు, జలుబు వచ్చింది అనుకోండి, బాడీ వీక్ అవుతుంది. నువ్వు మంచి ఆహారం తీసుకున్నావు అనుకోండి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు నీ లోపల ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది, డిసీజ్ అనేది మనల్ని అటాక్ చేస్తుంది. సో అందుకే నువ్వు వీక్ గా ఉన్నావు అనుకోండి, అపవాది నిన్ను ఆడుకుంటాడు. వీక్ గా ఉన్నావు అనుకోండి, నీకు శ్రమలు, పోరాటాలు ఎక్కువగా కనపడతాయి. కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా భయపడుతుంటా అంటారు. సో చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు బాధపడుతుంటారు, భయపడుతుంటారు. జస్ట్ 1%. కొంతమందికి ఎంత పెద్ద కష్టం వచ్చినా వాళ్ళు భయపడరు, బాధపడరు. ఎందుకంటే వాళ్ళకు ఎదుర్కొనే ఆ శక్తి ఉంది కాబట్టి. అందుకే విజ్డమ్ ఉండాలి మనకు. ఏ కష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ బాధను మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ శ్రమను, ఏ పోరాటాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఆ విజ్డమ్ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి.
ఇప్పుడు మనకేమైనా జబ్బు వచ్చింది అనుకో భయపడతాము. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం భయపడకండమ్మా, నేను ఇంతవరకు ఇన్ని కేసులు నేను చాలా చూసాను, నేను ట్రీట్మెంట్ ఇస్తాను కదా అని ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఎందుకంటే ఈ నోస్ ద ట్రీట్మెంట్. అందుకే డాక్టర్ భయపడడు. ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా కూడా డాక్టర్లు భయపడరు. ఎందుకు? వాళ్ళకు ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి. పేషెంట్ భయపడతారు ఎందుకు? వాళ్ళకు ట్రీట్మెంట్ తెలియదు కాబట్టి. అందుకే నీకు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా నువ్వు భయపడకు. నువ్వు జ్ఞానంతో దాన్ని చెయ్యి, ఓవర్కమ్ కా. ఆ క్యాన్సర్ ని ఓవర్కమ్ కా, ఆ బీపీ షుగర్ ని ఓవర్కమ్ కా, ఆ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలందరినీ కూడా, అన్నిటిని కూడా నువ్వు ఓవర్కమ్ కావాలి. సో విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించడి. సో అపవాది కూడా ఎప్పుడు నిన్ను పడగొడదామా, ఎప్పుడు నిన్ను నాశనం చేద్దామా, ఎప్పుడు మనల్ని ఇరుకులో ఇబ్బందిలో పెడదామా అని అనుకుంటాడు. కానీ నువ్వు ప్రేయర్ చేసినప్పుడు వాటన్నిటికీ ద్వారాలన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకే ప్రేయర్ మీద కొడతాడు అపవాది. ప్రేయర్ చేసుకొని ఇవ్వకుండా ప్రేయర్ మీద కొడతాడు. అందుకే స్టేబుల్ ఇన్ ఫెయిత్, స్టేబుల్ గా ఉండండి ఫెయిత్ లో. సో ఏది ఏమాత్రము హాని చేయదు, గుర్తు పెట్టుకో. ఏది ఏమాత్రము హాని చేయదు. నేను ఎప్పుడు బలహీనుడను, బలవంతుడను. ఈ 2 వచనాలు మీకు రావాలి, ట్రిగర్ కావాలి. సో అర్థమవుతుందా అండి? నువ్వు వీక్ గా ఉంటే నీ పరిస్థితులు స్ట్రాంగ్ అవుతాయి, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నీ పరిస్థితులన్నీ వీక్ అవుతాయి. అంటే నువ్వు చూసే విధానం, నీకు కష్టం వచ్చినప్పుడు ఒక బండలాగా కాదు, ఒక కొండలాగా ఉండు. అప్పుడు నీ కష్టం ఒక చిన్న బండలాగా కనపడుతుంది. అదే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఒక బండలాగా ఉన్నావు అనుకో, నీ కష్టము కొండలాగా కనపడుతుంది. అందుకే నువ్వు కష్టాన్ని ఎప్పుడు కూడా కొండలాగా చూడకు, అదొక సింపుల్ బండలాగానే చూడు. నీ కష్టాన్ని ఎప్పుడైనా చీమలాగా చూడు. నీకు కష్టం వచ్చినా, నాకేమైనా అవమానం వచ్చిందనుకో, దాన్ని ఒక చీమలాగానే చూస్తాను. బాధ వచ్చినా కూడా, లేకపోతే ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఒక చీమలాగా నేను చూస్తాను. ఎందుకు? చీమను చూస్తే నీకు భయం వేదు. అదే ఒక పామును చూసినావు అనుకో, నీకు భయం వేస్తుంది. చీమను చూసినప్పుడు నీకు ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక చీమ పోతుంది, ఒక పాము పోతుంది. నువ్వు చీమను చూస్తే నువ్వు భయపడవు, పామును చూస్తేనే భయపడతావు. అలాగే నీ కష్టాలు, నీ బాధలను చూసి కూడా నువ్వు భయపడకు. ఒక చీమను చూసినట్టు చూడు. అప్పుడు వాటికి నీకు ప్రియారిటీ ఇవ్వకు. నీ కష్టానికి ఎప్పుడు కూడా ప్రియారిటీ ఇవ్వకు. నీ ప్రార్థనకు ప్రియారిటీ ఇవ్వు. నీ యొక్క దేవుడికి ప్రియారిటీ ఇవ్వు. నీ కష్టం కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ కష్టం కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ కష్టం కంటే నీ దేవుడు యొక్క కృప గొప్పది. అందుకే నువ్వు దేవుని శక్తిని ముందర పెట్టు. నీ సామర్థ్యం పెద్దదని నమ్ము. నీ లోపల దేవుడు ఒక పెద్ద సామర్థ్యాన్ని పెట్టాడు, అదే పెద్ద నమ్ము. మనందరిలో ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే, నేను బలహీనురాల్ని, నేనేమి చేయలేను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. అంత శక్తి మన లోపల ఉంది. మానవ శక్తికి అతీతంగా శక్తి, ఏ శక్తి కూడా నిలబడదు. గుర్తుపెట్టుకోండి, మానవ శక్తికి దేవుడి యొక్క శక్తి కూడా ఏంటిది? సహకరిస్తుంది. మానవ శక్తికి సూపర్ న్యాచురల్ నేచర్ అంతా కూడా మనకు సహకరిస్తుంది. నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్ళు, నీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది, దేవుడు సపోర్ట్ చేస్తాడు. నీ మానవ శక్తి కనుక, నీ మనో సంకల్పం బలంగా ఉన్నదనుకో, ఏ అపవాది కూడా నీ ముందు నిలబడలేడు. ఏ ఏ దుష్ట శక్తులు, దుర్మార్గపు శక్తులు ఏది కూడా మన ముందు నిలబడలేవు. ఎందుకంటే దేవుడు అంత పవర్ ఇచ్చేసాడు మనందరికీ కూడా, అంత ఇండివిజువల్ పవర్ ఇచ్చేసాడు. కానీ ఈ భయం వల్ల, ఈ అధైర్యం వల్ల మనం వాటిని ఎదుర్కోలేకపోతున్నాము. అర్థమవుతుందా అండి? సో నీ కష్టాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయకు, గాడ్ ని ప్రమోట్ చేయి, వర్డ్ ఆఫ్ గాడ్ ని ప్రమోట్ చేయి, నీ ప్రేయర్ ని నమోట్ చేయి. నీ పెద్ద కష్టం వచ్చింది, ఏం కాదు, నాకు ప్రార్థన ఉంది కదా, నేను ప్రార్థించుకుంటే అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనుకొని నువ్వు ప్రార్థించుకో. ఈ కష్టమా, ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఆయనే తీసేస్తాడు అని ప్రార్థించుకో. విశ్వాసంతో ప్రార్థించుకో, నమ్మకంతో ప్రార్థించుకో, ధైర్యంతో ప్రార్థించుకో, సాగిపో విశ్వాసంలో. అప్పుడు నువ్వు వాడిని ఎదిరించిన వాడిగా అవుతావు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని అందుకు దేవుడు కొంచెం కాలం మేము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వస్తాయి, కొంతకాలం శ్రమ ఉండొచ్చు నీకు. ఆ శ్రమలు నిన్ను ముంచి వేయదు. ఆ శ్రమలు ఏం చేస్తాయట? నిన్ను పూర్ణులుగా చేస్తాయి, నిన్ను పర్ఫెక్ట్ గా మారుస్తాయి, స్థిరపరుస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం లైఫ్ లో సక్సెస్ లో ఉన్నప్పుడు ఏమి నేర్చుకోమండి, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటాము. మనకు శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడే మన లోపల శక్తి పెరుగుతుంది, మన లోపల సామర్థ్యం పెరుగుతుంది, మన లోపల ఆ పర్ఫెక్షన్ వస్తుంది. మనందరికి కూడా ఈ శ్రమలు, ఈ పోరాటాల వల్ల గతంలో చూసి 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 మన లోపల ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి, మనందరి లోపల ఒక పర్ఫెక్షన్ వచ్చింది. అందుకే
దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను పర్ఫెక్ట్ గా మారుస్తాడు. కొంతకాలం ఈ శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు నిన్ను ముంచివేవి, గుర్తుపెట్టుకోండి. మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు, మన దేవుడు కాపరి, మనల్ని ఉట్టి పుణ్యానికి పిలుచుకోలేదు. సో గాడ్ ప్రొటెక్షన్ నీకు ఎప్పుడు ఉంటుంది, గాడ్ యొక్క ఫేవర్ నీకు ఎప్పుడు ఉంటుంది, గాడ్ యొక్క హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది. మనందరం దేవుడి కంట్రోల్లో ఉన్నాం, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. మనందరం మన తండ్రి కంట్రోల్లో ఉన్నాము, భయపడాల్సిన అవసరం లేదు. భయపడకండి, మీ శ్రమలకు మీ పోరాటాలకు భయపడకండి, మీ యొక్క ఇరుకులకు ఇబ్బందులకు భయపడకండి, అథారిటీతో ప్రార్థించండి. కొంతకాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. సో గాడ్ మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, గాడ్ మనల్ని స్ట్రెంగ్థెన్ చేస్తాడు, గాడ్ మనల్ని పూర్ణులుగా చేస్తాడు. సో ఒకప్పుడు నేను దేవుని నమ్ముకోక ముందుగా నా చిన్నప్పటి నుంచి చాలా వీక్ పర్సన్, అంటే నేను భయపడేవాడిని. కానీ చూడండి ఇప్పుడు దేవుడు ఎలా స్ట్రాంగ్ చేశాడో, అన్నిటిని ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి అనుభవించి ఉన్నాను. కాబట్టే ఇప్పుడు మీ అందరికి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎన్నో అనుభవించాను చిన్నప్పటి నుంచి, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో హార్డ్ వర్క్స్, ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో అవమానాలు అనుభవించాను, ఎన్నో భయాలు అనుభవించాను. వాటన్నిటి నుంచి దేవుడు నలగొట్టి ఒక పూర్ణత్వాన్ని తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు నన్ను నిలబెట్టి నా ద్వారా అనేక మందిని నిలబెడుతున్నాడు. సో అందుకే ఆ కష్టాలు మనకు నేర్పిస్తాయి, ఆ బాధలు మనకు నేర్పిస్తాయి, ఆ ఫెయిల్యూర్స్ మనం నేర్పిస్తాయి. ఫెయిల్యూర్ వచ్చిందని నువ్వు కృంగిపోతేలా? నేర్చుకో, డూ సంథింగ్, లర్న్ సంథింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. అవమానం వచ్చిందని బాధపడితేలా? నువ్వు నేర్చుకో, ఆ అవమానంలో నుంచి నేర్చుకో, డూ సంథింగ్, లర్న్ సంథింగ్. సో ఆ ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయని అంటే అప్పుడే కదా మనకు సామర్థ్యం పెరిగేది. నీ లోపల ఎట్లా సామర్థ్యం పెరుగుతుందండి? ఎప్పుడు పెరుగుతుంది? నీకు ఈ కష్టాలు, ఈ బాధలు నువ్వు ఎదుర్కొన్నప్పుడే నీ లోపల సామర్థ్యం పెరుగుతుంది. ఇలాంటి కష్టాలు నా చిన్నప్పటి నుంచి 1000 అనుభవించాను. అవన్నీ తిని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చింది, పరిపూర్ణత వచ్చిందా లేదా? ఇప్పుడు డాక్టర్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ అని ఎప్పుడు అంటాడండి? ఎన్ని ఎక్కువ ఆపరేషన్స్, క్రిటికల్ ఆపరేషన్స్ ఎన్ని ఎక్కువగా చేస్తాడో, చనిపోయే బ్రతికిని కూడా ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడో, అప్పుడు ఆ డాక్టర్ ఏమవుతాడు? స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాడు. సో అంతేగాని ఏ ఆపరేషన్ చేయకుండా ఉన్న డాక్టర్ ని స్పెషలిస్ట్ అంటారా? అన్నారు కదా. థ్యాంక్ యూ జీసస్. సో ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ అంత స్పెషలిస్ట్ వస్తాడు? ఏ ట్రీట్మెంట్ చేయకుండా ఆ డాక్టర్ ని స్పెషలిస్ట్ అంటారా? ఏ ఆపరేషన్ చేయకుండా డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అంటారా? అన్నారు కదా. సో అందుకే ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకో. ఇవన్నీ నిన్ను ముంచివేయడానికి కాదు, నేర్పించడానికి వచ్చాయి. నీకున్న శ్రమలు, నీ పోరాటాలు, నువ్వు స్ట్రాంగ్ గా కావాలి, పరిపూర్ణులుగా కావాలి, నువ్వు స్థిరపరచాలి, బలపరచాలి, నువ్వు నిలబడి 10 మందిని నిలబెట్టాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనవంతుడి ఇళ్ళైనా పేదవాడి ఇళ్ళైనా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ధైర్యంగా ఎవరైతే ముందడికి సాగి ఎదుర్కొంటారో వాళ్ళకే విజయం. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, గుండె ధైర్యాన్ని తుది శ్వాస వరకు విడిచిపెట్టకు. గుండె ధైర్యాన్ని తుది శ్వాస వరకు విడిచిపెట్టకు. గుర్తుపెట్టుకో, నువ్వు గుండె ధైర్యాన్ని విడిచిపెట్టావు అంటే అన్ని విడిచిపెట్టినట్టేగా. ఎందుకంటే గుండె ధైర్యంతో మనం ఎన్నో శ్రమలను జయించవచ్చు, ధైర్యంతో ఎన్నో పోరాటాలను జయించవచ్చు, ధైర్యంతో ఎన్నో ఇరుకులను, ఇబ్బందులను మనం జయించవచ్చు. నువ్వు భయపడ్డావు అనుకో, నీకు ఏమైతుంది? ఆలోచన రాదు. భయపడ్డావంటే నువ్వు అక్కడే కుప్పకూలిపోతావు. అందుకే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, ఆపద దినమందున నువ్వు కృంగిపోయిన ఎడల చాతగాని వాడవవుతావు అని అంటాడు. ఉంటది, ఆపద వస్తుంది, ఆ రోగం వస్తుంది, నువ్వు కృంగిపోయావు అనుకో, ఆ రోగం నీ మీద అధికారం చేస్తుంది. నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ఉన్నావు అనుకో, నువ్వే ఆ రోగం మీద అధికారాన్ని చూపించవచ్చు. అర్థమవుతుందా అండి? స్ట్రాంగ్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ స్ట్రాంగ్ ధైర్యము. అందుకే దేవుడు బైబిల్లో ఇంకోటి చెప్పాడు, నేను పిరికి అనే ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మనిచ్చాను అంటాడు. సో వస్తుంది శ్రమ రాగానే మనకు భయము, బాధ. సో వీక్ కాకండి. ఎప్పుడైనా కూడా లార్డ్ మేక్ మీ స్ట్రాంగ్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని ఇవ్వమని అడగండి. ఎందుకంటే ఈ భయం వల్ల అది ఏమీ చేయదు, కానీ మనం భయం వల్ల ఎక్కువగా ఆలోచిస్తాము. ఈ భయం వల్ల డిప్రెషన్ వస్తుంది, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది, డిమోటివేషన్ వస్తుంది, ఓవర్ థింకింగ్ వస్తుంది.
ఓవర్ థింకింగ్ వల్ల, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ వల్ల నీ బ్రెయిన్ ఆలోచించే కెపాసిటీ తగ్గిపోతుంది, ఐడియాలజీ ఆగిపోతుంది, లాజికల్ థింకింగ్ ఆగిపోతుంది. ఇది సైంటిఫికల్ కూడా ప్రూఫ్ అండి. ఎవరైతే డిప్రెషన్ లో, డిస్సాటిస్ఫాక్షన్ లో, ఓవర్ థింకింగ్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సైంటిఫికల్ కూడా ప్రూఫ్ అయింది ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అంటే ఐడియాస్ రావడం ఆగిపోతుంది. దీనికి కారణం యాంగ్జైటీ. మళ్ళా ఆ విచారణ, చింత విచారణ, యాంగ్జైటీ వల్ల మనకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే బైబిల్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. నువ్వు యాంగ్జైటీగా ఉంటే, అంటే నువ్వు చింతిస్తే, విచారిస్తేనట ఆ బ్రెయిన్ ఫంక్షన్ చేయడం ఆగిపోయి, ఆ ఐడియాలజీ ఆగిపోయి, ఆ లాజికల్ థింకింగ్ ఆగిపోతుందట, ఆ బటన్ క్లోజ్ అవుతుందట. బ్రెయిన్ దగ్గర ఒక ఉంటది. సో అది చూసారా, బైబిల్ కి ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయి, అన్ని సైంటిఫిక్ గా అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో డోంట్ వరీ, భయపడకండి. ఫస్ట్ ఎవరు కూడా ఏ విషయంలో భయపడకండి, రందిపడకండి, చింతించకండి, విచారించకండి, కృంగిపోకండి, కృషించిపోకండి, నలిగిపోకండి, సఫర్ కాకండి. సో అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. ఏది ఏమాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు. అన్నిటికీ దేవుడు సమయానికి ఏదో ఒక ద్వారాన్ని ఓపెన్ చేసి మనందరినీ ఆదుకుంటాడు అని గట్టి విశ్వాసంతో, గట్టి నమ్మకంతో ముందరికి సాగుదాం. లెట్ us కంటిన్యూ. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 2వ వచనము. ఆయననే నాకు ఆశ్రయము, ఆయననే నాకు కోట, నేను నమ్ముకొను నా దేవుణ్ణి, నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. చూసారా, ఆయన మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనందరము సర్వశక్తి చేతిలో ఉన్నాము, మహోన్నతుని చాటున ఉన్నాము, ఆయన నీడను విశ్రయిస్తున్నాము, ఆయన రెక్కల నీడల కింద మనం బ్రతుకుతున్నాము. గుర్తు పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అపవాదికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఒకటే నేను చెప్పాలంటే, నీ జీవితంలో అపవాది లేడనే అనుకో, నీ జీవితంలో అపవాది లేడు అని అనుకొని నువ్వు బ్రతుకు, వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఎందుకంటే నువ్వు యేసయ్య రెక్కల నీడల కింద బ్రతుకుతున్నావు. నీకైనా కష్టం వచ్చిందా? చాలా మంది అంటారు ఇది అపవాది. అనకండి, దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అనండి. అపవాదిని ఎప్పుడు స్తుతించకండి. వాడు ఉన్నాడనే అనుకోకండి, వాడు లేడనే అనుకోండి. దేవుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి. సో దేవుడే నన్ను కాపాడుకుంటాడు, దేవుడే నన్ను రక్షించుకుంటాడు, దేవుడే నన్ను ఆ శ్రమల మీద, నీకు పోరాటం మీద, విజయం మీద నీకు విజయం ఉంది, నీకు ఒక అధికారం ఉంది. సో ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే ఉన్నాడని నమ్ము. చాలా మంది ఏమవుతున్నారంటే అపవాది ఉన్నాడని భయపడుతున్నారు, దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండట్లేదు. సో నీకు అలా భయం వేస్తే ఈ రోజు నుంచి అపవాది నీ జీవితంలో లేడని మర్చిపో, సైతాన్ లేడని వదిలేసేయి, దేవుడు ఒక్కడే ఉన్నాడని నమ్ము. ఇది నా దేవుడికి ఈ శ్రమ వచ్చిందా, నువ్వు సైతాన్ని ఇచ్చాడని ఎందుకంటావు? నా దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అనుకో. నీ శ్రమ వచ్చిందా, దీని వెనకాల దేవుడే నాకు ఆశీర్వాదం పెట్టాడు అనుకో. ప్రతిదానికి సైతాన్ అని ఎందుకు వాడిని స్తుతిస్తావు? వాడిని స్తుతించమాక. నీకు శోధనలు వచ్చినా కూడా స్తుతించమాక. వాడి వల్ల శోధన వచ్చినా కూడా యేసయ్యా నువ్వేదో పరీక్షిస్తున్నావు, అందుకే నీ పరీక్ష కోసం నన్ను గెలిపించు ప్రభువా, నీ మహిమ కోసం నన్ను గెలిపించు ప్రభువా అని అనండి. వస్తాడు వాడు, గర్జించే సింహం వల్ల వస్తాడు. బట్ నేను కేర్ కూడా చేయను. సో నేను ప్రేయర్ లో కూర్చున్నప్పుడు నాకు ఎన్నో చూపిస్తాడు, కళలో ఎన్నో వస్తాయి, నేను కేర్ చేయను. ఐ డోంట్ కేర్. నేను ఎనిమిని చీమని చూసినట్టే చూస్తా. ఐ డోంట్ కేర్. నేను కళ్ళు ఉన్నప్పుడు నాకు ఎన్నో అటాక్స్ వస్తుంటాయి. ఐ డోంట్ కేర్. ఇప్పటి వరకు మీకు ఒక్కటైనా చెప్పానా? కేర్ చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఒక విపన్ ఉంది, ప్రేయర్ అనే విపన్ ఉంది. సో నా దగ్గర ఒక ప్రేయర్ అనే పవర్ఫుల్ విపన్ ఉంది, అది వాడతా. మీ దగ్గర కూడా ఉంది ఈ ప్రేయర్ అనే పవర్ఫుల్ విపన్, వాడండి. నా దగ్గర సర్వశక్తి గల దేవుడి యొక్క రెక్కల నీడలో ఉన్నాను. సో అది ధైర్యంగా ఉండండి, అది నమ్మి ధైర్యంగా ఉండండి. సో అంతేకాని అపవాది నీకు శోధన రాగానే అపవాదిని స్తుతించమాక, వద్దు. దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, దేవుడే తీసేస్తాడు. నా దగ్గర ప్రార్థించే శక్తి ఉంది, నేను మార్చుకుంటాను. చిన్న కష్టం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా అపవాదే. నువ్వు రాత్రి సరిగా తినక, డైజెషన్ కాక కడుపు నొప్పి వచ్చినా కూడా అపవాదే అంటావు. ప్రతిదానికి వాడిని స్తుతించమాకండి, వాడి నోటి నుంచి కూడా తీయమాకండి. లేడు అని అనుకొని జీవించండి. అప్పుడు నీకు వచ్చిన శ్రమలు, పోరాటాలు దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడే ఇది నాకు అలో చేశాడు
అనుకోండి, కానీ అపవాదిని ఎక్కడ స్తుతించమాకండి, ఎక్కడ వెళ్ళండి. వస్తాడు వాడు, నాకు తెలుసు ఎక్కడెక్కడ నుంచి వస్తాడో, ఎలా అటాక్ అవుతాడో. బట్ నేను ఐ డోంట్ కేర్, ఐ వోంట్ కేర్ ఆల్సో. నేను అసలు కేర్ కూడా చేయను. సో ఎందుకంటే ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట. నేను నమ్ముకొను నా దేవుణ్ణి నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన విడిపించును. చూసారండి, నిన్ను విడిపిస్తాడు ఆ శ్రమల నుంచి, ఆ పోరాటాల నుంచి, ఆ బలహీనత నుంచి, అపవాది శక్తుల నుంచి విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన విమోచకుడు, విడిపిస్తాడు. ఆయన రక్షకుడు, రక్షిస్తాడు. సో చూసారా, నీకు ఏది హాని జరగదు. నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు, నువ్వు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువగా ఏంటిది ఆందోళన చెందుతున్నావు, విచారిస్తున్నావు. దీనివల్ల నువ్వు దేవుడి శక్తిని చూడలేవు. నీ ఆందోళన వల్ల, నీ విచారణ వల్ల, నీ భయం వల్ల, నీ ఆందోళన, నీ యొక్క చింత విచారణ వల్ల నువ్వు దేవుడి శక్తిని నువ్వు పొందుకోలేవు, దేవుడి శక్తిని నువ్వు చూడలేవు, ఆయన రక్షణను నువ్వు అందుకోలేవు. అర్థమవుతుందా అండి? సో అందుకే దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండు. ఏది నీకు హాని చేయదు. నిజం చెప్తున్నాను, మనం ఒక్కొక్కసారి ఎక్కువగా ఆలోచిస్తాము, మనం ఒక్కొక్కసారి ఎక్కువగా భయపడతాము, మనం ఒక్కొక్కసారి ఎక్కువగా మనము బాధపడతాము. దేవుడు అన్నాడు చింతించమాకు అని, చింతించకుండా ఆపేద్దాం. దేవుడు అన్నాడు రేపటి గురించి ఆలోచించకన్నాడు, రేపటి గురించి ఆలోచించకుండా మానేద్దాం. దేవుడు అన్నాడు నేనున్నాను, నువ్వు భయపడకు, ఏ మాత్రము నీకు హాని చేయదన్నాడు. ఏది హాని చేయదు. సో చాలా మంది క్యాన్సర్లు 4th స్టేజ్, డాక్టర్ దగ్గరకు వచ్చి, దేవుడి దగ్గరకు వచ్చి, డాక్టర్లు కూడా ఎత్తేసిన కేసులు దేవుడు డీల్ చేశాడు. అంతమందికి దేవుడు స్వస్థతనిచ్చాడు. సో ఏది ఏమాత్రం హాని చేయదు. గుర్తు పెట్టుకోండి. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకండి. అందుకే స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ముందరికి వెళ్ళండి. ఒక నీ 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 యొక్క శ్రమ, నువ్వు ఎప్పుడైతే కొండలాగా నువ్వు తయారవుతావో, అంత ధైర్యంగా తయారవుతావో, నీ శ్రమలు నీకు బండలాగా కనపడతాయి. ఎప్పుడైతే నువ్వు బండలాగా నువ్వు తయారవుతావో, నీ శ్రమలు కొండలాగా కనపడతాయి. నువ్వు ఒక కొండలాగా కనపడు, అప్పుడు నీ శ్రమలు పోరాటాలు కిందికి అవుతాయి. ఆనాడు దావీదు చూడండి, గొలియాతు కొండలు ఎక్కువ ఉన్నాడు, దావీదేమో చిన్న బండలు ఎక్కువ ఉన్నాడు. కానీ గొలియాతుని కొండలాగా చూడలేదు, ఆ బండలాగానే చూశాడు. ఆడు బలహీనుల్లాగా చూశాడు. చూసారా అండి, అందరేమో గొలియాతునేమో బలవంతుడు 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 అని బలవంతుడుగా చూస్తే, దావీదు మాత్రము గొలియాతుని బలహీనుడిగా చూశాడు. దావీదు మాత్రం గొలియాతుని శక్తి లేని వాడిగా చూశాడు. దావీదు మాత్రం గొలియాతుని తగ్గించి చూశాడు. ఒక ఊర కుక్కను చూసినట్టు చూశాడు చెప్పాలంటే. నువ్వు నన్నేం చేస్తావురా అన్నాడు. చూస్తే మరి దావీదు గింతే ఉన్నాడు, ఆయనేమో ఇంత కొండంత ఉన్నాడు. గొలియాత్ ఏమో దావీదుకి తొడంతా కూడా లేడు, ఆ మోకాల వరకే ఉన్నాడు. ఆడేమో అంత, అందరేమో అమ్మో గొలియాత 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 అని గట్టిగా చూశాడు, పెద్దగా చూశారు, ఆయన్ని బలవంతుడుగా చూశాడు. కానీ దావీదు ఎలా చూశాడు? బలహీనుడిగా చూశాడు, శక్తిహీనుడిగా చూశాడు. ఒక ఊర కుక్కను చూసినట్టు చూశాడు, బయట తిరిగే కుక్కను చూసినట్టు చూశాడు. చూసారా, చూసే విధానము, వాళ్ళు అలా చూసి వాళ్ళు భయపడ్డారు. దావీదు ఆ గొలియాతుని తగ్గించి చూసి మరి ఆయన ధైర్యాన్ని పొందుకున్నాడు. అందుకే నీ శ్రమలను కూడా నువ్వు అందరూ గొలియాతుని చూసినట్టుగా చూడకు. దావీదు గొలియాతుని ఎలాగైతే చూశాడో, నువ్వు కూడా నీ శ్రమలను అలాగే చూడు. అర్థమవుతుందా అండి? సో అర్థమవుతుందా ఈ మిస్టరీ? ఇందులో నువ్వు కూడా, దావీదు ఒక గొలియాతుని ఎలా చూశాడు? హీనుల్లాగా చూశాడు, నీచుల్లాగా చూశాడు, శక్తిహీనుల్లాగా చూశాడు, బలహీనుల్లాగా చూశాడు. వీడు నన్నేం చేస్తాడు అని చూశాడు. వీడికి నా కింద వీడెంత అని అన్నాడు. ఒక మాట అన్నాడు, నా కింద వీడెంత, నా దేవుడు నా పక్షాన ఉన్నంత వీడెంత. ఓ సింహాన్నే చంపా, ఒక పులినే చంపాను. సో అందుకే దావీదు గొలియాతుకి సాదృశ్యము నీ శ్రమ, గొలియాతుకి సాదృశ్యము నీ ఇరుకు, గొలియాతుకి సాదృశ్యం నీ అవమానము, నీ నిందము. ఏది చేయదు, ఏం చేయదు. ఈ అవమానం నన్నేం చేస్తుంది, ఈ నింద నన్నేం చేస్తుంది, ఈ రోగం నన్నేం చేస్తుంది, ఈ జబ్బు నన్నేం చేస్తుంది, ఆ యొక్క అలజడి నన్నేం చేస్తుంది. సో నువ్వు కూడా దావీదు గొలియాతుని ఎలాగైతే చూశాడో నీచంగా, నువ్వు కూడా నీ సమస్యలను అంతే నీచంగా చూడు. నువ్వు హైలైట్ చేయమాక. ఆ రోజు గొలియాతుని అందరూ హైలైట్ చేశారు, కానీ దావీదు హైలైట్ చేయలేదు. అందుకే నీ శ్రమల గురించి నువ్వు మాట్లాడమాక. ఇప్పుడు మీరు నాకు పరిచయమై చాలా సంవత్సరాలు అవుతాను, నేను ఎప్పుడైనా నా కష్టం గురించి మాట్లాడానా? ఎప్పుడైనా నా బాధల గురించి మాట్లాడానా? ఎప్పుడైనా నా ఇరుకుల గురించి, ఇబ్బందుల గురించి మాట్లాడానా? ఎందుకంటే ఐ వోంట్ కేర్. అవి వస్తాయి పోతాయి. నేను ఎందుకు హైలైట్ చేయాలి? హైలైట్ చేయను నేను వాటిని.
అందుకే నేను ఎప్పుడైనా దేవుణ్ణే హైలైట్ చేస్తాను. నేను దేవుడి గురించే మాట్లాడతాను. ఏ శ్రమ గురించి మాట్లాడను, ఏ అవమానం గురించి మాట్లాడను. అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక గుణము, నా కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోను. నేను అది ఎందుకంటే వస్తాయి పోతాయి. అది డీల్ చేయాలి. ఎలా డీల్ చేయాలో ఆలోచించి చేస్తాను. అందుకే డోంట్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ టు ఎనీబడి, నాట్ రిక్వైర్డ్. నువ్వు ప్రాబ్లమ్ ని హైలైట్ చేస్తావు. టెల్ యువర్ గాడ్ టు ఎవ్రీబడి. నీ దేవుడి గురించి చెప్పు, నీ ప్రాబ్లం గురించి చెప్పమాక. సో ఆడ అందరూ గొలియాతు అని ప్రాబ్లం గురించి చెప్పాడు. కానీ దావీదు గొలియాతు గురించి కాదు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ గొలియాతు నన్నేం చేస్తాడు అని అంటాడు. అప్పుడు గొలియాతు అంటాడు, నేనేమన్నా నీ ముందు ఒక కుక్కలాగా కనపడుతున్నానా? నన్ను పిచ్చి కుక్కని తీసేసినవా అని అంటాడు గొలియాతు. అదే అలా ఉండాలి. నీ థింకింగ్ బట్టే ఉంటది. నీ సమస్యను పెద్దగా చూస్తే నీకు అది పెద్దగా కనపడుతుంది. నీ సమస్యను చిన్నగా చూడు, అది చిన్నగా కనపడుతుంది. ఈ సమస్యనా, డోంట్ వరీ, ఐ డోంట్ కేర్ అని అనేసి. సో నువ్వు దావీదు గొలియాతుని ఎలా చూశాడు, నువ్వు కూడా నీ సమస్యను అలాగే చూడు. ఏది ఏమాత్రం హాని చేయదు. సో చాలా మందికి సమస్య చిన్నదే, వాళ్ళు చూసే విధానం పెద్దది, భయం అవుతుంది, ఆందోళన, చింత, విచారణ. దాన్ని ఏమైతే అంటే ఒక కొండలాగా తయారు చేస్తారు. ఆ సమస్య చిన్నదే, కొండలాగా తయారు చేస్తాడు. కొంతమందికి పెద్ద కొండ లాంటి సమస్య, కానీ చిన్నగా చూస్తారు. సో అందుకే హౌ యు ఆర్ ట్రీటింగ్. అందుకే డోంట్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ టు ఎనీబడి, నాట్ రిక్వైర్డ్. ఆ ప్రాబ్లం నిన్ను ఏమి చేయదు. నువ్వు ప్రాబ్లం చెప్తున్నావు అంటే నువ్వు ప్రాబ్లం కి హైలైట్ ఇస్తున్నట్టు, ప్రాబ్లం ని నువ్వు హెచ్చిస్తున్నట్టు. సో స్పీక్ సొల్యూషన్ ని మాట్లాడు, ప్రాబ్లం కాదు. దేవుడి గురించి మాట్లాడు, ప్రాబ్లం గురించి కాదు. ఐ విల్ నెవర్ స్పీక్ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. ఎవరికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే అది నన్ను ఏం చేయదు. ఎందుకంటే దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది, నేనే ఓవర్కమ్ అవుతాను. సో అర్థమవుతుందా? డోంట్ హైలైట్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ హైలైట్ యువర్ స్ట్రగుల్స్, హైలైట్ యువర్ గాడ్ ఓన్లీ, హైలైట్ యువర్ సొల్యూషన్స్ ఉంటాయి. దాన్ని నువ్వు ఆలోచించు. ఇప్పుడు ఆ రోజు దావీదు సొల్యూషన్ గురించి ఆలోచించాడు, ప్రాబ్లం గురించి ఆలోచించలేదు. ప్రాబ్లం పెద్ద బండలాగా ఉంది, ఒక కొండలాగా ఉన్నాడు మనిషి. ఆయన ఆ కొండ గురించి, ఆ బండ గురించి ఆలోచించలేదు. ఆయన ఆ ప్రాబ్లం గురించి ఆలోచించలేదు, సొల్యూషన్ గురించి ఆలోచించాడు. చంపేయాలి వీన్ని, ఎలాగైనా నేను చంపేయాలి. సొల్యూషన్, దేవుడు నా పక్షాన ఉన్నాడు, సొల్యూషన్. సో అర్థమవుతుందండి. సో కనెక్ట్ విత్ గాడ్, స్టే ఇన్ ప్రేయర్. సో అప్పుడు నీకు ధైర్యం, విశ్వాసము పెరుగుతుంటది. అందుకే నీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు ఈరోజు, దాన్ని చిన్నగా చూడు, దాన్ని పట్టించుకోమాక, దాన్ని విడిచిపెట్టా. ఇప్పుడు నేను కూర్చున్నా, ఐఎమ్ గెటింగ్ పెయిన్, నెక్ పెయిన్, న్యూటన్, ఐ విల్ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ పెయిన్స్. అబో నొప్పి వస్తుంది, నువ్వేం చేయలేవు. లీవ్ ఇట్ అండ్ యూ కెన్ వాక్. అయ్యో నాకు ప్రాబ్లం ఉంది, లీవ్ ఇట్, యూ కెన్ వాక్. గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఎక్కు, ముందరికి సాగిపో. అందుకే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకేం హాని చేయదు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించడు. ఏమీ కాదు. చాలా మంది భయాలు, అయ్యో నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో, నా భవిష్యత్ ఏముంటుందో, రేపు నా ఫ్యూచర్ ఇలా ఉంటుందో. భయపడకండి, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనం చాటుగా ఉన్నాము. సో ప్రార్థించుకోండి. నీ దగ్గర పవర్ఫుల్ విపన్ ఉందండి, గుర్తుపెట్టుకోండి, పవర్ఫుల్ విపన్ ఉంది. యేసు నామంలో నా చింత వెళ్ళిపోను గాక, ఆమేన్. యేసు నామంలో నా బాధ వెళ్ళిపోను గాక, ఆమేన్. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక, ఆమేన్. యేసు నామంలో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక, ఆమేన్. యేసు నామంలో నాకు వీసా వచ్చును గాక, ఆమేన్. యేసు నామంలో నేను, నా కుటుంబము ఆశీర్వదించబడును గాక, ఆమేన్. యేసు నామంలో అపవాది క్రియలన్నీ క్యాన్సిల్ అవును గాక, ఆమేన్. చాలు, రిలీజ్ దట్ వర్డ్స్, ఆ పాజిటివ్ వర్డ్స్ ని రిలీజ్ చేయండి. ఒక అథారిటీతో, నేను ఎలా గట్టిగా ప్రార్థిస్తాను, ఒక అధికారంతో గట్టిగా ప్రార్థించండి. ఏ శక్తిని ముందు నిలబడదు. గుర్తు పెట్టుకోండి, ఏ దుష్ట శక్తులు, ఏ దుర్మార్గ శక్తులు, ఏ అంధకార శక్తులు, ఏ వాయుమండల శక్తులు, ఏ చీకటి శక్తులు మన మందు నిలబడవు. ఎందుకంటే దేవుడి తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే మనమే, దేవదూతలు కూడా కాదు. నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే మనమే, దేవదూతలు కూడా కావు. భయం వల్ల మనం ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. ఆందోళన, చింతన వల్ల, విచారణ వల్ల మనం ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. కాబట్టి లెట్ us కంటిన్యూ ఫ్రమ్ టుమారో. సో ఎవరు మిస్ కాకండి, మంచి సిరీస్ ఇది, గుండె ధైర్యాన్ని ఇచ్చే సిరీస్. సో ఏది ఏమాత్రము హాని చేయదు. నజరుడైన యేసయ్య
చాలా మంచి వాగ్దానం ఈ నెల నుంచి మా అందరికి ఇచ్చావు. ఏది ఏ మాత్రము హాని చేయదు. ఎస్ మై లార్డ్, చిన్నప్పటి నుంచి మా జీవితాలలో ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, ఎన్నో వైరస్లు, ఎన్నో ఆర్థిక, ఎన్నో మానసిక, ఎన్నో శారీరక, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వచ్చినా కూడా ఈ రోజు వరకు మేము ఇంకా బ్రతికి ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే మీ కృప వల్ల, మీరు మాకు మంచి కాపరిగా ఉండడం వల్ల, ఏది ఏ మాత్రము మాకు హాని చేయదన్న వాగ్దానము ఈ రోజుతో మాకు అందరికి కూడా గుర్తు చేసి, ఎస్ మై లార్డ్, చిన్నప్పటి నుంచి మాకు ఎన్నో వచ్చాయి కానీ ఏది కూడా మాకు హాని చేయకుండా కాపాడావు. ఈ రోజు మా అందరికి కూడా మంచి స్పిరిచువల్ స్ట్రెంత్ ఇచ్చావు, గుండె ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ ప్రే. ఆమేన్. ఆమేన్.